నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పార్టీ అధిష్టానం ఆదేశించింది. నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానియబోమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పార్టీ అధిష్టానం ఆదేశించింది. నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానియబోమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మహేష్ కుమార్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం డ్రగ్స్ వంటి ఘటనలో ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహేష్ కు నోటీసులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. అధినేత ఆదేశాల మేరకు మహేష్ కుమార్ కు పల్లా శ్రీనివాసరావు ఆదివారం నోటీసులు ఇచ్చారు. 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లోని మోయినాబాద్ ఫామ్ హౌస్ 14న జరిగిన ఘటనలో మత్తు పదార్థాలు తీసుకున్నారని, మీపై వచ్చిన ఆరోపణల్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుందని, ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేవిగా ఉన్నాయని భావిస్తోందని అని నోటీసులో పేర్కొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుని త్యాగం ఈనాటికి మనకు స్ఫూర్తి అని తెలిపారు. మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో నడిచి దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు. ఆ అమరజీవిని స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అరగంట ముందే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. పరీక్షా కేంద్రం వద్ద ఆయా పాఠశాలల సిబ్బంది విద్యార్థులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు ఉదయం 9:30 ప్రారంభమయ్యాయి. అరగంట ముందుగా చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు నిబంధనలు జారీ చేయడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ముందుగానే పరీక్షా కేంద్రాలకు తీసుకువచ్చి బయట వేచి ఉన్నారు. కేంద్రంలోకి ప్రవేశించే ముందు విద్యార్థుల హాల్ టికెట్లను ఇన్విజిలేటర్లు క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షలకు అనుమతిస్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద విద్యాశాఖ అధికారులు ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు 3 గంటల 15 నిమిషాల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల మొదటి ఓఎంఆర్ షీట్పై ఫోటో, పేరు, నంబర్ తప్పకుండా సరిచూసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల జవాబులు రాసేందుకు 24 పేజీల బుక్లెట్ ఇస్తున్నారు. దీన్ని పూర్తిగా రాసిన తర్వాత అవసరమైతే అదనంగా 12 పేజీల బుక్లెట్ ను ఇస్తారు. ఈ ఏడాది 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,22,074 మంది, ప్రైవేటు విద్యార్థులు 18,842 మంది పరీక్షలు రాస్తున్నారు. వీరిలో బాలురు 3,28,652 మంది ఉండగా 3,12,264 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరిలో 210 సమస్యాత్మక కేంద్రాలున్నాయి. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. 33,882 మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఈ ఏడాది మొదటిసారి 7,429 మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఏమాత్రం ఒత్తిడికి గురి కావద్దు, ప్రశాంతంగా ఉండండి అంటూ విద్యార్థులకు ఆయన కీలక సూచన చేశారు. ఈ పరీక్షల్లో 100% మీ ప్రతిభను ప్రదర్శించే సమయం ఇదని విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి అంటూ వారికి ఆయన స్పష్టం చేశారు. విజయం మీదే, ఆల్ ది బెస్ట్ అంటూ వారికి మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా 10వ తరగతి విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. విజయవాడలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని 10వ తరగతి పరీక్ష కేంద్రాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయడానికి అవసరమైన సదుపాయాలు సమకూర్చుతున్నారా అనే విషయాన్ని ఆమె పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, విద్యుత్ పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలపై అధికారులు తీసుకున్న చర్యలను కలెక్టర్ సమీక్షించారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు 9:30కి అన్ని సెంటర్స్లో ఎగ్జామ్ స్టార్ట్ కాబోతోంది. నా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో 149 కేంద్రాల్లో 27,360 మంది పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు. వాళ్ళందరూ లాస్ట్ 100 days రిగరస్గా వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళకి రెడీ చేసి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈసారి మంచి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఫలితాన్ని కూడా మనము ఆశిస్తూ ఉన్నాము. తయారీకి వస్తే అన్ని సెంటర్స్లో కూడా కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందో ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే అవి కూడా జరగకుండా చూసుకోవడానికి 5 మొబైల్ స్క్వాడ్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఇంకా ప్రతి సెంటర్స్లో కూడా ఒక 5 సెంటర్స్లో ముఖ్యంగా ఆ సెన్సిటివ్ అని నిర్ణయించి అక్కడ ఇంకా అదనంగా ఆ సీసీటీవీ కెమెరాలు అయితేనేంటి అలాగే పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇప్పటివరకు అయితే ఏమీ ఇబ్బంది అయితే తలెత్తలేదు. ఎక్కడ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. అందరూ చక్కగా సెంటర్కి వచ్చి ఉన్నారు. అందరూ పిల్లలు కూర్చొని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే అందరూ చీఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూతో కూడా మాట్లాడడం జరిగింది. మెటీరియల్ అందరికీ ఇన్ టైంలో వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా మీ పిల్లలకి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాసి వస్తున్నారు. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చి వెన్యూ ఎంట్రన్స్లో ఉంటూ ఏదో ఒక లైక్ క్రౌడ్ సిచ్యుయేషన్ లాగా కనిపిస్తూ ఉంది. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసి వస్తారు. లోపల కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి మీరేం కంగారు పడద్దు, రిలాక్స్గా ఉండండి. రాజధాని అమరావతిలో హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టానికి నేడు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టవర్ 1కు మొదటి స్టీల్ డయా గ్రిడ్ను అమర్చే పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. రైతులకు మాటిచ్చిన విధంగా అమరావతి రాజధానిని నిర్మిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో జీఏడీ హెచ్ఓడీలకు మొత్తం 5 టవర్లు డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నామన్నారు. జీఏడీ టవర్ మొత్తం 47 అంతస్తులతో, మిగిలిన టవర్లు 40 అంతస్తులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 53 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో 5 టవర్ల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. అధికార యంత్రాంగం మొత్తం ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం ప్లాన్ చేశామన్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఒకే చోట అన్ని కార్యాలయాలు ఉండేలా డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. 2028 అక్టోబర్ నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లతో పాటు ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు. రైతులకు మాట ఇచ్చిన విధంగా అమరావతి రాజధాని నిర్మిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డయాగ్రిడ్ విధానంలో 5 ఐకానిక్ భవనాలు నిర్మిస్తున్నారు. ఈరోజు షాపుంజీ కంపెనీ వాళ్ళు ఏదైతే 2 టవర్స్ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ 2 టవర్స్కి సంబంధించి డయాగ్రిడ్ ఫామ్ టెక్నాలజీలో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు యాక్చువల్గా ఫస్ట్ కాలంని డయాగ్రిడ్ టెక్నాలజీ కాలంని ఈరోజు యాక్చువల్గా ఇన్స్టాల్ చేశారు. ఈరోజు తీసుకుంటే వాళ్ళు 2 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఐకానిక్ టవర్స్ 5 టవర్లు. 5 టవర్లు కూడా డయాగ్రిడ్ టెక్నాలజీలో యాక్చువల్గా జరుగుతాయి. అందులో ఒకటి వచ్చి 47 అంతస్తులు జీఏడీ టవరు 47 అంతస్తులు ఉంటుంది. మిగతా 4 టవర్లు 40 అంతస్తులు ఉంటుంది. ఈరోజు మినిస్టర్లు కావచ్చు, లేదా వారి సెక్రటరీస్ కావచ్చు, లేదా వారి కింద ఉన్న హెచ్ఓడీలు కావచ్చు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే దగ్గరకు రావాలి. అలా రావటం వల్ల ప్రజా పరిపాలన సులువవుతుంది. ఇప్పుడు ఈరోజు ఎవరైనా ఒక వర్క్ వస్తే వర్క్ కావచ్చుంటే మినిస్టర్తో పని ఉంటే సెక్రటరీ దగ్గరికి వస్తున్నారు సెక్రటరియట్కి. అదైన తర్వాత హెచ్ఓడీని కలవాల్సి ఉంటే మళ్ళీ మంగళగిరి లాంటి విజయవాడ లాంటి గుంటూరు పోతున్నారు. సో వాళ్ళకి ఎంతో టైం వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా కోఆర్డినేషన్ కూడా ఉండదు. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలా, సౌలభ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఒకసారి వర్క్ కోసంగా ప్రభుత్వం దగ్గరికి వస్తే అక్కడే అన్ని పనులు అయిపోవాలి. అక్కడే మినిస్టర్ ఉండాలి, అక్కడే సెక్రటరీస్ ఉండాలి, అక్కడే హెచ్ఓడీలు ఉండాలి, హెచ్ఓడీల కింద స్టాఫ్ కూడా అక్కడే ఉండాలి. ఒకే దగ్గర ఉంటే ఎవరైనా పనులకు వచ్చినప్పుడు అక్కడే ఉండి చేసుకొని వెళ్ళగలరు అనే ఒక అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయాలని ఈ యొక్క టవర్స్ని
మొత్తం ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు 2028 అక్టోబర్ లోపల పూర్తిగా అయిపోయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మొయినాబాద్ డ్రగ్స్ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరణ ఇచ్చారు. పూర్తి వివరాలతో సహా త్వరలో ప్రజలకు ముందుకు వస్తాను అని పుట్టా మహేష్ అన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరణ ఇచ్చారు. తను ఎలాంటి వ్యక్తిను ఏలూరు ప్రజలు పార్టీ నేతలకు తెలుసన్నారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని తెలిపారు. స్నేహితుడు పిలిస్తే కలవడానికి మాత్రమే మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్లాను అన్నారు. ఆ సమయంలో మీడియా రకరకాల కథనాలు వచ్చాయన్నారు. ఆరోపణలను ఎవరూ నమ్మొద్దు అని తెలియజేశారు. పోలీసు విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో త్వరలో ప్రజలకు ముందుకు వస్తానని పుట్టా మహేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. రంజాన్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. సోదర భావం, సమాజ సేవ, దాతృత్వం, క్రమశిక్షణకు రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తోందని స్పష్టం చేశారు. నగరంలోని లబ్బిపేట వైరావు హాస్పిటల్ రోడ్ లో మైనార్టీ నాయకులకు షేక్ సిరాజ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నాయకులు గద్దె క్రాంతి కుమార్, బొప్పన భావకుమార్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మత పెద్దలతో కలిసి నమాజ్ చేశారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు నాయకులు మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, క్రాంతి కుమార్ వడ్డించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రంజాన్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. సోదర భావం, సమాజ సేవ, దాతృత్వం, క్రమశిక్షణకు రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా మన దేశం, ఈ భారతదేశం లాంటి దేశంలో చాలా అవసరమైన విషయాలు వారు ప్రస్తావించారు. ఒక నైతికత గురించి, లేదా ఒక భౌతికత గురించి, వీటి మధ్య ఉన్న తేడా, ఈ రెండు కలిపితేనే పరిపూర్ణం అనే భావంతో చెప్పారు. మత గ్రంథాలు అన్నీ కూడా సూక్ష్మంగా పరిశీలిస్తే ఒకే మాట చెప్పాయి, తోటివాడికి సహాయం చేయమని అని ఒక గొప్పగా ఆయన చక్కటి వాగ్దాటితో చెప్పినప్పుడు ఎంతసేపు కూర్చున్నా అది వినాలి, దానిలో ఉన్న సారాంశం తెలుసుకోవాలి అనే భావన నాకు తెలుసు. ఎంతో సరైన మీ అందరినీ కూడా నేను పరిశీలించాను. చాలా సమావేశాలు చూసే సందర్భంలో ఇక్కడ మాట్లాడుతున్నా ఎవరి కాళ్ళు ఏదో మాట్లాడుకోవడం జరిగేది. కానీ ఇక్కడ ఎవరో పక్క వాళ్ళు మొగం కూడా చూడకుండా ఖచ్చితంగా అందరూ వారినే చూసి వారు చెబుతున్న మాటలు వింటున్నది చాలా గొప్పతనం. ఇవాళ రంజాన్లో ఎంతో నిష్ఠతో మనం చేసే ఉపవాసం, ఆ పవిత్రమైన గ్రంథానికి మనం చెప్పే కృతజ్ఞతలుగా తీసుకుంటూ, అది భౌతికంగా ఉన్న నైతికత కూడా దాన్ని పాటిస్తేనే ఆ దేవుడు మనల్ని కరుణిస్తాడు అని కూడా చెప్పడం, అన్ని విషయాలు పెడితే చాలా 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 ఆనందంగా ఉంది. వారి మాటలు వింటే బయటికి వెళ్ళి మేము కూడా నాకు మాట, ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో చాలా చోట్ల దాంట్లో అర్థం దేవుడిచ్చిన గ్రంథానికి కృతజ్ఞత చెప్తూ అంటాం. కానీ మిగతా విషయాలు ఎంతో చక్కగా చెప్పి అబ్దుల్లా గారు ఈ మంచి కార్యక్రమాన్ని, ఏదో ఇస్తారంటే భోజనం పెట్టేసి పొద్దు నుంచి ఉపవాసం ఉన్నారు కాబట్టి కడుపు నిండా భోజనం పెట్టేసి వారి మనసు తృప్తి చేసి ఆనందం పొందాలనే కార్యక్రమం కాకుండా మనసు కూడా తృప్తి పడే విధంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వేదిక మీద కూడా ఇంకా పెద్దలు చక్కటి విషయాలు, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు అనేకమైన విషయాలు వారి నోటెంపు వినడం జరిగింది.
సో అందరి మాటలు వాళ్ళు చాలా ఆనందంగా ఉంది. చాలా నేను ఇంకా కొంచెం లేట్ వచ్చానేమో, ఇంకా ముందు వస్తే ఇంకా చాలా మంచి విషయాలు మీరు ఒకసారి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అందరికీ కూడా చక్కటి బోధన చెప్పిన పెద్దలకి, ఇలాంటి అవకాశం ఇచ్చిన అబ్దుల్లా గారికి, సలీం గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు. తెలుగు జాతి గుర్తింపు కోసం చనిపోయే వరకు పోరాడి అమరుడైన పొట్టి శ్రీరాములు మహనీయుడని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. శ్రీరాములు లాంటి మహనీయుల స్ఫూర్తితోనే ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా అమరావతిలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు స్మృతి వనం ప్రారంభం, విగ్రహావిష్కరణ వేడుకలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు అధికారులతో కలిసి వీక్షించారు. ముందుగా ఆర్య వైశ్య సంఘం, యువజన సంఘం, పురపాలక సంఘం ఆధ్వర్యంలో వాసవి చౌక్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము వైశ్య సంఘాల పెద్దలు, కూటమి నాయకులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం పొట్టి శ్రీరాములని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం పోతున్న లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా పోరాడిన మహనీయుడన్నారు. అమరజీవి జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనకి నివాళులు అర్పించడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భాషా ప్రయత్ని రాష్ట్రాలకు ఆద్యుడైన శ్రీరాములు తెలుగు జాతి ఉన్నంతకాలం అమరుడిగా నిలిచే ఉంటారన్నారు. ఆయనకు నివాళిగా కూటమి ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం 58 అడుగుల శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. చాలా కొద్ది మందే జాతి కోసం ఆలోచిస్తారని, ఇదే కోవలో తెలుగు జాతి కోసం ఆలోచించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అమరజీవి అని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల స్ఫూర్తితో సుపరిపాలన అందిస్తున్నామని, సుస్థిర ప్రభుత్వంలోనే నిరంతర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉద్ఘాటించారు. మనం ఏదైతే బిలీవ్ చేసామో, ఏదైతే నిజం అనుకున్నామో, ఏదైతే కరెక్ట్ అనుకున్నామో దానికోసం పోరాటం చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒకసారి మనం ఆలోచించుకుంటే మన చరిత్రలో నమ్మిన సిద్ధాంతం కోసం హింసను ప్రేరేపించకుండా తనకు తాను శిక్ష విధించుకుని అహింసా మార్గంలో ఇంత స్ట్రాంగ్గా అంతే చనిపోయేదాకా పట్టుదల వేడకపోవటం అంటే అసలు ఎంత గొప్ప విషయం మనం ఒకసారి ఆలోచించాం. అంటే ఏదో కొంత పోరాటం చేస్తాం, ట్రై చేస్తాం, మనకి తట్టుకోలేని పరిస్థితిలో మానేస్తాం. కానీ నేను ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగు ప్రజలకు గుర్తింపు కావాలి, తెలుగు ప్రజలకి రాష్ట్రం కావాలి అని చెప్పేసి మనకు అంత పోరాటం చేసిన మహానుభావుడు ఆయనే. గాంధీ గారు ఆయన గురించి ఒక మాట అన్నారు, 10 మంది పొట్టి శ్రీరాములు ఇస్తే స్వాతంత్రాన్ని సంవత్సరంలో తీసుకొచ్చేస్తానన్నారు. ఒకసారి ఆయనకంటే ఎంత బిలీఫ్ ఉందో ఒకసారి చూసుకో. ఈయన ఎంత మొండివాడంటే గాంధీ గారితో కలిసి స్వాతంత్ర పోరాటంలో అనేక పోరాటాలు చేశారు. ఆయన ఆశ్రమంలోనే ఉంటా, ఆయన అనుచరుడి కింద ఎన్నో పోరాటాలు చేశారు. అదే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాకు రాష్ట్రం కావాలి, తెలుగు ప్రజలకి మద్రాసీలు మేము కాదు అని చెప్పేసి భాష దీని మీద బేసికలీ సంయుక్త రాష్ట్రాలకి ఫస్ట్ ఆదిగా నుంచిన వ్యక్తి. మనకి రాష్ట్రానికి ఒకదానికే కాదు, దేశానికే ఒక బాట చూపిన మహానుభావుడు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నగరంలోని 10వ డివిజన్ ఫన్ టైమ్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్స్ ను స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ, పలువురు నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ అపర్ణ, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముచ్చటించారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ఫన్ టైమ్ క్లబ్ రోడ్లకు కొత్త
శోభను తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తుందని, ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించవచ్చునని విజయవాడ హెచ్ఎస్సిఎల్ టెక్నాలజీస్లో జనరల్ మేనేజర్ బొర్రా సురేష్ బాబు తెలిపారు. కంచగచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో 19వ వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలియజేశారు. కంచకచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో 19వ వార్షికోత్సవ వేడుకలు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు జాతీయ స్థాయిలో టెక్నో సైబర్ ఫెస్ట్ అసిస్ట్ ఆహ్వాన్ 2K26ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో జనరల్ మేనేజర్ మరియు ఏఐ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న బొర్రా సురేష్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విజ్ఞానాన్ని ఇతరులకు షేర్ చేయొచ్చునని, ప్రెజెంటేషన్ స్కిల్స్ తో పాటు నూతన ఆలోచనలను ప్రదర్శించే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోందని, ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించవచ్చునని తెలియజేశారు. ఈ పోటీలో రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. దీనిలో భాగంగా సైబర్ క్యాంప్, ట్రెజర్ హంట్, పవర్ కోడింగ్ కంటెస్ట్, ఐడియా ఫోర్ట్, పోస్టర్ మరియు పేపర్ ప్రెజెంటేషన్స్ వంటి వివిధ సాంకేతిక అంశాలపై పోటీలు నిర్వహించామని తెలియజేశారు. అనంతరం ఈవెంట్స్ లో గెలుపొందిన విజేతలకు కళాశాల యాజమాన్యం ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులు అందజేశారు. రెండవ రోజు స్పోర్ట్స్ డే నిర్వహించి విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, లాంగ్ జంప్, షాట్ పుట్, టెన్నికాయిడ్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ మొదలగు స్పోర్ట్స్ నిర్వహించి విద్యతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యతను పొందే విధంగా ప్రోత్సహిస్తామని తెలియజేశారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా వివిధ రకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా టీమ్ కోఆర్డినేషన్ మరియు మేనేజ్మెంట్ స్కిల్ వంటి స్కిల్స్ పెంపొందించుకోవచ్చని తెలిపారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ స్పోర్ట్స్ పోటీల్లో గెలుపొందిన టీమ్ మెంబర్స్ కు మెమెంటోలు, మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. అధ్యాపకులకు కూడా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు ప్రశంసా పత్రాలు మరియు మెమెంటోలు అందజేశారు. కబడ్డీ పోటీల్లో సిఎస్ఎం అండ్ సిఐసి బ్రాంచ్ విద్యార్థులు, వాలీబాల్ పోటీల్లో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు, ఉమెన్స్ త్రో బాల్స్ విభాగంలో ఈసీఈ బ్రాంచ్ విద్యార్థులు విన్నర్స్ గా, కబడ్డీ రన్నర్స్ గా సిఎస్సి బ్రాంచ్ విద్యార్థులు విజయం సాధించారు. 3వ రోజు కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిహెచ్విఎస్ నారాయణమూర్తి విచ్చేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథితో కలిసి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ హైదరాబాద్ డిఆర్డీఓలో సైంటిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ పి అనిల్ కుమార్ గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ బిహెచ్విఎస్ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో టెక్నాలజీ అత్యున్నత స్థాయిలో డెవలప్ అవుతుందని, ముఖ్యంగా ఈవీ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఇన్నోవేటివ్ సిస్టమ్స్ పై మంచి పట్టు సాధిస్తే భవిష్యత్తులో అత్యున్నత స్థాయి చేరుకోవచ్చని తెలియజేశారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అమృత సాయి సరైన వేదిక అని, ఈ 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటికే ఫైనల్ ఇయర్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 కంపెనీల్లో 414 మంది ఉద్యోగాలు సాధించడంతో పాటు 8 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో సత్తా చాటారని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో అకాడమిక్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాలిటెక్నిక్, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ లో సెమిస్టర్ లో బ్రాంచ్ టాపర్స్ కు కళాశాల యాజమాన్యం ప్రశంసా పత్రాలు మరియు మెమెంటోలు అందజేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో, రీమిక్స్ సాంగ్స్ తో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఎనీహౌ అమృత్ సాయి వాతావరణాన్ని, అమృత్ సాయి ఈ రకంగా ఉండటంలో కారణం మీరే. మీరు చక్కగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటా మీ కెరీర్ని ఫిక్స్ చేసుకోగలిగితే ఇంతకంటే మేము కోరుకునేది ఏం లేదు. మా టీం అందరూ ఆశ కూడా అదే, ఆ ఆశ మీ పేరెంట్స్ ఆశ కూడా అదే. అది అందరూ నెరవేర్చాలని, మరి మీకు ఆ భగవంతుడి అవకాశాన్ని ఇవ్వాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ అనండి. ఎన్టీఆర్ జిల్లా గండేపల్లి, కీసర గ్రామాల మధ్య రహదారిపై గ్రామస్తులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సెంతని బయోకెమికల్ కర్మాగారానికి వెళ్లే వాహనాలను, ఉద్యోగస్తులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇరుకుదారుల్లో భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోతులమయమైన రహదారిలో కష్టతరమైన ప్రయాణం చేయలేకపోతున్నామని గ్రామ
గ్రామస్తులు వాపోయారు. సింథనీ కర్మాగారం వాహనాలు కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ఫ్యాక్టరీ యజమానులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.